స్థానిక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ని అల్లకొల్లాలం చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దెమ్మలు కట్టిన సంస్కృతి ఈ మధ్యకాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్లో మీరు జనసేన దెమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు కావాలని విధంగా ఏమన్నా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసాం 16వ సంవత్సరం, మేము ఎక్కడ దెమ్మలు కట్టామా? ఇంత దుర్మార్గంగా మరి ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ఆయన దగ్గరుండి
దిమ్మలు కట్టించే సంస్కృతిని తీసుకొచ్చారు. మరి మీరు కూడా మీడియాలో తీశారు షూటింగ్ అంత దారుణంగా. ఇవాళ ఎంత రద్దీగా ఉందో చూడండి. రామనాయుడుపేట సెంటర్ ఏరియా అంతా కూడా అంత రద్దీలో ఉన్న రామనాయుడుపేట సెంటర్ ఏరియాలో అంత దిమ్మ కట్టుకుని ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాదు. కావాలని పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలాంటి సంస్కృతి ఇలాంటి ఆచరణ కార్యక్రమాలు కానీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. మీరు ఇలాగే చేస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకోం. మీరు అర్ధరాత్రి 9 గంటలకి దొంగతనంలో దిమ్మలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత దుర్మార్గంగా ఎందుకు జనసేన చేస్తా ఉందో అర్థం కావట్లా. మీరు ఇదే వ్యవహారాలు కానీ ఇలాగే మీరు నడుపుతూ ఉంటే మచిలీపట్నంలో మీరే ఆలోచించుకోండి ఏం జరిగిద్ది అనేది. మరి ఆయన కొంతమందిని ఒక 100 మందిని వేసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. మేము అప్పుడే వచ్చాను. ఒక ఆయన అంటాడు ఇక్కడ కానీ దిమ్మ కడితే తలకాయలు లేచిపోతే దిమ్మ కట్టనేకుండా తలకాయలు లేచిపోతాయి అంటున్నాడు. మరి ఆయన ఎంతమంది తలకాయలు తీసాడు నాకు తెలియదు. ఏంటి బెదిరిస్తా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ? జనాలని భయభ్రాంతులు చేస్తా ఉన్నారా ఏంటి అన్న? ఈ సంస్కృతి ఏంటి? మరి పోలీసు వారు వచ్చి కనీసం ఇరు వర్గాలను చెదరగొట్టట్లా. మమ్మల్ని మట్టికి తోసేసి అడ్డగోలుగా మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మాకు హుకుం జారీ చేసి మమ్మల్ని లాక్కుండా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళనేమో అధికార పార్టీ ఒక ఆయన అంటాడు మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటాడు. ఇన్ఛార్జి పక్కన ఉన్న ఆయన అధికారంలో ఉంటే పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా దొడ్డి దారిన 9 గంటలకి దిమ్మలు కట్టుకునే సంస్కృతి నడుస్తుందా జనసేన పార్టీలో అని అడుగుతున్నా. దుర్మార్గంగా చేయొద్దు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మీ ఇష్టారాజ్యంగా చెల్లుబాటు అవుతుంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తే చూస్తూ ఊరుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. మీరు ఏమన్నా మేనవేషాలు లెక్కించవచ్చు మీ ఇష్టం. మీకు ఎక్కడైనా బలం ఉన్న చోట చూసుకోండి అంతే తప్పితే మీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వాళ్ళ కాలేజీలు రూట్ దారి లేని ఏరియాలో మీరు దిమ్మలకు పెద్ద దిమ్మలు కట్టేసి మీరు జనసేన దిమ్మ కట్టేస్తానంటే చూస్తూ ఊరుకుంటాకి ఎవరో లేరు. మీకైనా పర్మిషన్ ఉండి అలాంటివి ఏమైనా ఉంటే చూపించండి. ఎవరు ఇచ్చారో చూద్దాం. అంతే తప్పితే దయచేసి రామనాయుడుపేట సెంటర్ని ప్రశాంతంగా ఉంచమని మీ అందరికీ చెప్తా ఉన్నా. రామనాయుడుపేట సెంటర్లో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వెస్సింగ్ లక్ష్మణరావు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అలాగే పేరుకి స్మృతి గారు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ చైర్మన్ చేస్తూ కూడా ఆయన మంత్రిగా కూడా చేశారు. అలాగే పేరు వెంకటరామయ్య లాంటి గారు ఎమ్మెల్యే చేశాడు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మినిస్టర్ అయ్యాడు. అలాగే ఇక్కడ రకరకాలుగా పార్టీలు ఉన్నా సరే ఈ యొక్క రామనాయుడుపేట సెంటర్లో అన్ని పార్టీలు కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉన్న తరుణంలో ఎక్కడో బయట నుంచి ఒకడు చిన్నాపురం, ఇంకోటి యాదర, ఇంకోటి కర్గారం, ఇంకోటి పరాస్పేట రకరకాల ఏరియాల నుంచి జనసేన పార్టీ నాయకులు వచ్చి వీళ్ళకి పెద్దగా ఒక మెస్ పెట్టుకునే రామకృష్ణ ఉన్నాడు ఇక్కడ. ఆడికి రాగరాకేదో పదవి వచ్చిందని చెప్పేసి ఈ యొక్క సక్రమంగా కలిసి ఉన్న ఈ యొక్క అన్ని పార్టీలు కలిసి ఉన్న ఈ యొక్క సెంటర్లో జనసేన పార్టీ దిమ్మ కడతామని చెప్పేసి తయారైపోయారు. ఈ సెంటర్లో సుమారుగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఏ ఒక్క పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ దిమ్మ లేదు, కాంగ్రెస్ పార్టీ దిమ్మ కట్టలేదు, తెలుగుదేశం పార్టీ దిమ్మ కట్టలేదు. ఎవడు కూడా దిమ్మలు కట్టని పరిస్థితిలో ఉంటే ఈరోజు జనసేన ఒక బ్యాచ్ వచ్చి ఇక్కడికి అల్లకొల్లం సృష్టిస్తే పోలీసు వారు కూడా వాళ్ళ దగ్గరుండి కాంక్రీట్ వేస్తున్న పరిస్థితిలో ఇవాళ ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ రామనాయుడుపేట సెంటర్లో. ఇవాళ జనాలందరూ కూడా ఆలోచన పరిస్థితి. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో కూడా ఈ యొక్క జనసేన నాయకులు కానివ్వండి, ఈ యొక్క బ్యాచ్ వచ్చేసి ఎక్కడెక్కడ తగాదాలు పెడతా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క బందర్ జనం అందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఎంత ఉందని చెప్పేసి కోరుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఆయన వస్తాడు తలకాయలు తీయేస్తామంటాడు, ఇంకో ఆయన కాళ్ళు తీస్తామంటాడు. తలకాయలు కాళ్ళు తీస్తాం మీకే వచ్చేటి, అందరికి వచ్చి తలకాయలు కాళ్ళు తీస్తాం. మీరు తలకాయ తీస్తే ఇంకోటి వచ్చి కాళ్ళు తీస్తాడు మీ. కాబట్టి ఇక్కడ దయచేసి పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ వారికి చెప్తున్నాం, ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఒక్క దిమ్మ ఉండేది. అది కూడా మున్సిపాలిటీ 50 సంవత్సరాలు అయిన సందర్భంగా నేషనల్ ఫ్లాగ్ కడితే అది కూడా ఈ యొక్క కమిషనర్, ఒక ఆడికి కమిషనర్ వచ్చి ఆ యొక్క దిమ్మ ఏంటి దిమ్మ తెలవకుండా కూడా ఆ దిమ్మ పీకేసే పరిస్థితి. అది ఈ యొక్క రామనాయుడుపేట సంగతి చరిత్ర. ఇక ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పార్టీ దిమ్మ కూడా కట్టనిచ్చే పరిస్థితి లేదని కూడా
ఈ యొక్క ప్రెస్ ప్రకారం చెబుతున్నాం.